మొన్న లండన్లోని సూపర్ మ్యాన్ ఫిలిం యొక్క ప్రీమియర్ జరిగిన తర్వాత ఫిలింకి సంబంధించిన రెస్పాన్స్ రివ్యూస్ వస్తే వెంటనే వీడియో చేస్తానని చెప్పాను. దానికి సంబంధించి చాలా మంది అడుగుతున్నారు. కానీ నేను తర్వాత మర్చిపోయి రియలైజ్ అయ్యింది ఏంటంటే, హాలీవుడ్లో ఈ విధంగా చాలా పెద్ద పెద్ద ఫిలిమ్స్ని ప్రమోట్ చేయడానికి ఎర్లీ ప్రీమియర్స్ అనేవి మొదలు పెడతారు కొన్ని కంట్రీస్లో. అలా అని కంప్లీట్గా రివ్యూస్ కానీ స్పాయిలర్స్ కానీ అంతే త్వరగా రివీల్ చేయాలని అనుకోరు. దానికంటూ ఒక రూల్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రీమియర్కి అటెండ్ అయ్యే క్రిటిక్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఒక రూల్ని పక్కాగా పాటించాలి. ఫిలిం యొక్క ఎంబార్గో లిఫ్ట్ టైం ఆ డేట్ని మాత్రమే వాళ్ళు రివ్యూస్ని పోస్ట్ చేయాలి. సో ఈ ఎంబార్గో లిఫ్ట్ డేట్ని స్టూడియోస్ డిసైడ్ చేస్తారనమాట. మీరు ఫిలింని ముందుగా చూసేసినా సరే ఆ ఎంబార్గో లిఫ్ట్ డేట్ని మాత్రమే రివ్యూస్ని అప్లోడ్ చేయాలి. అంతవరకు దేన్ని కూడా రివీల్ చేయకూడదనమాట. ఆ విధంగా అందరూ కూడా ఫాలో అవుతారు. చాలా ఫిలిమ్స్ కిందకి ముందు గతంలో కూడా ఎన్నోసార్లు జరిగింది. అందువల్లనే సూపర్ మ్యాన్ యొక్క ఎర్లీ రియాక్షన్స్ అనేవి రివ్యూస్ అనేవి ఆన్లైన్లో అంత త్వరగా రావు. అలానే ఫిలింని చూసిన అందరూ కూడా కామ్గా ఉండరు కదా, కొంతమంది రివీల్ చేయడానికి ట్రై చేస్తారు కదా. అంటే ఆన్లైన్లో అలాంటి రిస్క్స్ ఎవరు కూడా చేయరు. సో ఆన్లైన్లో చేయకపోయినా ఆఫ్లైన్లో వాళ్ళకి తెలిసిన కొంతమంది క్రియేటర్స్కి కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఆఫ్లైన్లో షేర్ చేయకుండా ఉండరు. కాబట్టి పక్కాగా కొంత డీటెయిల్స్ అయినా సరే అట్లీస్ట్ సినిమా బాగుందా లేదా అనేది కూడా రివీల్ చేస్తారు కదా. ఆ విధంగా ఫారెన్లోని కొంతమంది క్రియేటర్స్ ఆ లండన్ ప్రీమియర్కి అటెండ్ అయిన క్రిటిక్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్లోని వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళలోని అందరి దగ్గర వాళ్ళ ఒపీనియన్స్ని మెల్లిగా కలెక్ట్ చేస్తున్నారనమాట. ఆఫ్లైన్లోని దాన్ని ఆన్లైన్లో కూడా పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగా ఫారెన్లో కొంతమంది పెద్ద పెద్ద క్రియేటర్స్ కానీ రిపోర్టర్స్ కానీ కలెక్ట్ చేసిన ఆ రివ్యూస్ రెస్పాన్స్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలోని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అఫీషియల్ ఆన్లైన్ రియాక్షన్స్ అండ్ రివ్యూస్ అంతా కూడా ఎంబార్గో లిఫ్ట్ అయ్యేది జూలై 8న 3 PM ఈస్టర్న్ టైమింగ్. ఈఎస్టీకి ఐఎస్టీ టైమింగ్స్కి దాదాపుగా 9 గంటలు దాటి డిఫరెన్స్ అని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళకి 3 PM జూలై 8న అంటే మనకి దాదాపుగా జూలై 8న మిడ్ నైట్కి 12కో 12:30కో రావచ్చు అనమాట. కాబట్టి మనం జూలై 9న ప్రిపేర్ అయిపోవచ్చు. మనకి ట్యూస్డే మిడ్ నైట్కి రావచ్చు. వెడ్నెస్డేకి కంప్లీట్గా మనం దాని గురించి డిస్కస్ చేద్దాం తర్వాత ఎంబార్గో లిఫ్ట్ అయ్యాక. ఓకే, ఇప్పుడు ఆ క్రిటిక్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ రియాక్షన్స్ ఏంటో తెలుసుకుందాం. ఇంతకు ముందు కూడా సూపర్ మ్యాన్ ఫైనల్ టెస్ట్ స్క్రీనింగ్ రిపోర్ట్ తర్వాత కూడా 30 minutes యొక్క ఎర్లీ స్క్రీనింగ్ జరిగింది. మూవీ యొక్క బిగినింగ్ 30 minutes ఆ స్క్రీనింగ్ లోని చూపించారనమాట. కంప్లీట్ పాజిటివ్ రివ్యూస్ వచ్చే దాని గురించి కంప్లీట్ గా వీడియో చేశాను. కానీ ఇప్పుడు ఫైనల్ కట్లోని ఎలాంటి ఎడిటింగ్ కానీ చేంజెస్ కానీ ఏమీ ఉండదు. కంప్లీట్ ఫిలింనే చూసారు వీళ్ళు. సో ముందుగా క్రియేటర్స్ యొక్క ఫ్రెండ్స్లోని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ శాతం అంతా కూడా ఈ సినిమాని సూపర్గా ఎంజాయ్ చేశామని చెప్తున్నారంట. మరికొంతమంది చెప్పడానికి రివీల్ చేయడానికి ఆలోచించారంట. చాలాసేపు రిక్వెస్ట్ చేసిన తర్వాత అట్లీస్ట్ బాగుందా లేదా అంటే నేనైతే సాటిస్ఫై అయ్యాను అనే టైప్లోనే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పారంట. కంప్లైంట్స్ అయితే మాత్రం నెగిటివ్గా చిన్న చిన్న ఫాల్ట్స్ కానీ మిస్టేక్స్ కానీ ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా చెప్పలేదని చెప్పారు. ఎందుకంటే మూవీలో ఎక్కువ శాతం పాప్కార్న్ ఎంజాయ్ చేసేలాంటి ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ కూడా బాగా వర్క్ అయ్యాయని చెప్తున్నారంట. దాని ప్రకారం చూసుకున్నట్టయితే రెగ్యులర్ ఆడియన్స్కి కూడా వర్క్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్ని ఫిలిమ్స్ అనేవి కంప్లీట్ రైటింగ్స్ మీద, కంటెంట్ మీద, స్క్రిప్ట్ మీద, క్యారెక్టర్స్ మీద కంప్లీట్గా టేకింగ్ మీద ఫోకస్ చేస్తారు. కాబట్టి పాప్కార్న్ ఎలిమెంట్స్ తక్కువ ఉంటే అలాంటప్పుడు అంటే చాలా వరకు ఫారెన్లోని ఫిల్మ్ లవర్స్ అందరూ కూడా మల్టీప్లెక్సెస్ ఆడియన్సే. అంటే మరీ సింగిల్ స్క్రీన్ మసాలా ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ ఫారెన్లో ఉండరు. కాబట్టి హాలీవుడ్లో ఈ విధంగా కంటెంట్ బేస్డ్ డ్రామా బేస్డ్ వచ్చినా కూడా చూసే పాపులేషన్ ఎక్కువ శాతమే ఉంటారు. చిన్నప్పటి నుండి ఈ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ చూస్తూ పెరిగే వాళ్ళు కాబట్టి వాళ్ళ ఫిలిం టేస్ట్ కూడా ఆ విధంగా ఉంటుంది. కానీ పాప్కార్న్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ లైక్ కిడ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ రెగ్యులర్ ఆడియన్స్ని ఎక్కువగా టార్గెట్ చేసే ఎలిమెంట్స్ సూపర్ హీరో జానరాలో ఎక్కువ శాతం ఉంటాయి. చాలా బిగ్ స్కేల్ జానరాస్లో పక్కాగా ఉంటాయి. సో ఆ విధంగా పాప్కార్న్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ కూడా ఈ సూపర్ మ్యాన్లో బ్యాలెన్స్ చేసే విధానం అయితే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్కి నచ్చిందంట. కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పే కంప్లైంట్స్ ఏంటంటే ఫిల్మ్ యొక్క వరల్డ్ బిల్డింగ్ చాలా ఫాస్ట్గా ఇన్వాల్వ్ అయిపోయేలాగే ఉందంట స్టార్టింగ్లోని. కానీ తర్వాత వచ్చే క్యారెక్టర్స్ అన్నీ కూడా కాస్త కాంప్లెక్స్గా ఈ రేటింగ్స్ని ఫాలో అవడం కాస్త కాంప్లెక్స్ ఫీల్ని ఇచ్చినప్పటికీ మెల్లిగా అది రివీల్ అవుతూ కంప్లీట్గా పాప్కార్న్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ కూడా బ్యాలెన్స్ అవుతూ వెళ్ళడం వలన మంచి ఎంటర్టైనింగ్ సమ్మర్ బ్లాక్ బస్టర్ లాంటి ఫీల్ ఇచ్చిందని చెప్తున్నారనమాట. ఇక క్రిటిక్స్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ వైజ్గా సినిమాలో ఎక్కువ యాక్టింగ్ స్కోప్ ఉన్న నికోలస్ హోల్ట్ అయితే కంప్లీట్గా అదిరిపోయేలా యాక్ట్ చేశాడని క్రిటిక్స్ చెప్తున్నారు. చాలా మంది క్రిటిక్స్ మ్యాన్ ఆఫ్ స్టీల్ తోటి కంపేర్ చేశారంట. ఎక్కడైతే మ్యాన్ ఆఫ్ స్టీల్లోని సూపర్ మ్యాన్ని ప్రాపర్గా ప్రెజెంట్ చేయడం ఫెయిల్ అయ్యారో ఇక్కడ సూపర్ మ్యాన్ని కంప్లీట్గా సొసైటీకి ఒక హోప్ అని ఎందుకు పిలుస్తామో దానికి తగ్గ ప్రాపర్ సెన్స్ ఈ ఫిలింలో చాలా చోట్ల పడ్డాయి. అవి బాగా ఇంప్రెస్ చేసే అంటున్నారు. ఎస్, కొంతమంది క్రిటిక్స్ వివరించి మరీ చెప్పారనమాట. అదేంటంటే ఈ కైజు సీన్ ఉంటుంది కదా, ఈ సీన్లో దాదాపుగా సిటీ డిస్ట్రాయ్ అయ్యే రేంజ్లో ఉన్నప్పటికీ సూపర్ మ్యాన్ ప్రజల్ని కాపాడుతూ సూపర్ మ్యాన్ ఉంటే మాకేమీ కాదు అనే హోప్ని నిలబెట్టే విధమైన కొన్ని సీన్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పారు. బట్ జాక్ స్నైడర్ యొక్క మ్యాన్ ఆఫ్ స్టీల్లో ఎక్కువగా క్రిటిసిజం ఫేస్ చేసింది ఇలాంటి సీన్స్లోనే. కంప్లీట్ క్లైమాక్స్ ఆ జనరల్ జార్డ్తో జరిగే ఫైట్ సీక్వెన్సెస్లోని సూపర్ మ్యాన్ పక్కన పీపుల్స్ ఉన్నారు,
సిటీ డిస్ట్రాయ్ అయిపోతుంది, చాలా మంది చనిపోతున్నారని అసలు పట్టించుకోకుండా ఫైట్ చేసేలాంటి మూమెంట్స్ అనేవి కామిక్ యాక్యురేట్ సూపర్ మ్యాన్ వైబ్స్ ని తేలేకపోయాయి. కాబట్టి కంప్లీట్ గా క్లైమాక్స్ కూడా చాలా డార్క్ గా ఉండడం వలన ఫైనల్ యాక్ట్ కి చాలా క్రిటిసిజం ఫేస్ చేశారు. బట్ ఈ ఫిల్మ్ లో ఫైనల్ యాక్ట్ వరకు అక్కర్లేదు, స్టార్టింగ్ లోనే అలాంటి సీన్ ని క్రియేట్ చేసి సొసైటీకి ఒక స్ట్రాంగ్ హోప్స్ ని బిల్డ్ చేసే విధమైన సీన్స్ అయితే ఒకటి రెండు కాదు, చాలా సీన్స్ ఫిల్మ్ లో ఉన్నాయి. అవి బాగా ఇంప్రెస్ చేసాయని చెప్తున్నారు రైటింగ్స్ లోని. బట్ జాన్ క్యాంపియో అనే ఒక ఫారెన్ యూట్యూబర్ బాగా పాపులర్ అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ లో చాలా మంది ఈ విధంగా మెచ్చుకున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం అసలు డిసప్పాయింట్ అయ్యాను, అసలు సాటిస్ఫై కాలేదు అని చెప్పారని తెలిపాడు. అది ఆన్లైన్ లో బాగా వైరల్ అయింది ఆ టైంలోనే. దానికి చాలా మంది ఫారినర్స్ రియాక్ట్ అయింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5గురిని మీరు సినిమా బాగుందా లేదని అడిగినప్పుడు అందులో 4 చాలా బాగుందని చెప్పారు. ఒక పర్సన్ మాత్రమే తన పర్సనల్ రీజన్స్ తోటి నచ్చలేదని చెప్పాడు. కాబట్టి దాని గురించి ఎందుకు ఇంత వైరల్ చేయాల్సిన అవసరం లేదు అని లైట్ తీసుకున్నారు. మరికొంతమంది ఫారినర్స్ ఆ పర్సన్ ని ఇన్సల్ట్ కూడా చేశారు. మేబీ జాక్ స్నైడర్ ఫ్యాన్ ఏమో, కాస్త ట్రిగర్ అయ్యాడేమో. ఈ విధంగా ఇవన్నీ కూడా ఆన్లైన్ లో వేరు ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవే. కంప్లీట్ గా కొంతమంది స్క్రిప్ట్ కంటెంట్ రైటింగ్ కాకుండా వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల కూడా సాటిస్ఫై అవ్వని మూమెంట్స్ కొన్ని ఉంటాయి. కానీ మెజారిటీ క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందనేదే మెయిన్ పాయింట్ అనమాట. ఈ విధంగా చాలా మంది క్రిటిక్స్ ఈ క్రియేటర్స్ లో అడిగిన వాళ్ళలోనే చాలా మంది అయితే మెచ్చుకున్నారు. బట్ కొంతమంది క్రిటిక్స్ కొన్ని కంప్లైంట్స్ ని కూడా చెప్పారు. ఫ్యూ పోర్షన్స్ లోని, ఫ్యూ సీన్స్ లోని వాళ్ళ కంప్లైంట్స్ ని తెలిపారు. కానీ కంప్లీట్ గా ఫైనల్ యాక్ట్ వచ్చేసరికి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయితే మాత్రం సినిమాలో దొరికిందని చెప్తున్నారంట. అంటే కంప్లీట్ గా స్క్రిప్ట్ స్టోరీ ఎండ్ కి వచ్చేసరికి ఆ ఎగ్జిక్యూషన్ అయితే మాత్రం చాలా మంచి పే ఆఫ్, మంచి సాటిస్ఫాక్షన్ అని చాలా మంది క్రిటిక్స్ మెచ్చుకున్నారు. ఈ విధంగా ఆ క్రియేటర్స్ అయితే మాత్రం వాళ్ళ రెస్పాన్స్ ని వాళ్ళ ఫ్రెండ్స్ లోని ఆ ప్రీమియర్ కి అటెండ్ అయిన వాళ్ళ దగ్గర నుండి కలెక్ట్ చేసుకున్నారు. కానీ ఒక పర్సన్ డైలీ బీస్ట్ అనే ఒక పెద్ద సైట్ ఉంటుంది, అతను నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఒక క్రిటిక్ అనమాట. ఒక క్రిటిక్ అయి ఉండి ఈ రూల్ ని పాటించకుండా ఎంబార్గో లిఫ్ట్ అవ్వక ముందునే అతని రివ్యూని పెట్టేసి డిలీట్ చేసేసాడు. దీనికి చాలా కాంట్రవర్సీ అయ్యింది. ఇది ఇంటెన్షనల్ గా ఎవరో మనీ ఇచ్చి చేయించారని చాలా పెద్ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఫిల్మ్ లవర్స్ చాలా మంది ఫారినర్స్ రియాక్ట్ అయ్యారు అనమాట. ఎందుకంటే ఒక క్రిటిక్ కి, ఒక నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా కాదు, ఒక పెద్ద సైట్ నే రన్ చేస్తున్న క్రిటిక్ ఎంబార్గో లిఫ్ట్ అయ్యేంత వరకు ట్విట్టర్ లోని చిన్న ట్వీట్ ని కూడా వేయకూడదు అని కంప్లీట్ గా రూల్ పక్కగా తెలిసిన వ్యక్తి ఇంత పెద్ద ఆర్టికల్ ని రాశాడంటే వెనకేదో పెద్ద ఇంటెన్షన్ ఉంటుంది అని చాలా మంది అనుకుంటున్నారు. అండ్ ఆ ఆర్టికల్ లోనే నెగిటివ్ గానే రాశారు. ఇప్పుడు ఆ ఆర్టికల్ డిలీట్ చేశాడు, కానీ ఆ ఆర్టికల్ లో పోస్ట్ క్రెడిట్స్ గురించి కొన్ని స్పాయిలర్స్ ని కూడా రివీల్ చేసేసారంట. ఆ ఆర్టికల్ ని చూసిన చాలా మంది స్క్రీన్ షాట్స్ తీసి, అంటే కొంతమంది రివీల్ చేస్తుంది ఏంటి అంటే ఈ సూపర్ మ్యాన్ రీబూట్ ని ఆయన అంతగా సాటిస్ఫై కాలేకపోయాడంట. అండ్ ముఖ్యంగా క్రిప్టో డాగ్ కూడా చాలా వరకు ఆయనకి సాటిస్ఫైయింగ్ గా అంటే పెట్టడం నచ్చలేదంట. అండ్ లూయిస్ లేన్ గానీ, విఎఫ్ఎక్స్ గానీ, మ్యూజిక్ అండ్ క్యారెక్టర్స్ గురించి ఇలా చాలా విధాలుగానే క్రిటిసైజ్ చేశారనమాట. సో దీనికి కొంతమంది ఫారినర్స్, ఫిల్మ్ లవర్స్ రియాక్ట్ అయింది ఏంటంటే, రీసెంట్ గా సిన్నర్స్ లాంటి క్రిటికల్ ఎక్లైమ్డ్ పీస్ నే ఆయన బాగా నెగిటివ్ గా రివ్యూ ఇచ్చాడు అనమాట. బ్రేవ్ న్యూ వరల్డ్ లాంటి బ్యాడ్ ఫిల్మ్ కే ఈ సినిమా హిట్ అవుతుంది, బాగుంది అని రివ్యూ ఇచ్చాడు. కానీ అలా జరగలేదు. కాబట్టి ఒకవేళ ఇది ఒక ఇంటెన్షనల్ కాకపోయినా జెన్యూన్ రివ్యూ అయినా సరే ఆయన ఒపీనియన్ లో ఈ విధంగా కొన్ని గుడ్ ఫిల్మ్స్ అండ్ బ్యాడ్ ఫిల్మ్స్ మధ్య తేడా ఉంది. కాబట్టి కంప్లీట్ గా అప్పుడే నమ్మలేం. ఎంబార్గో లిఫ్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలని కొంతమంది ఫిల్మ్ లవర్స్ అండ్ డీసీ ఫ్యాన్స్, కామిక్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి చూద్దాం మరి ఆ సోషల్ మీడియా యొక్క రియాక్షన్స్ ఎలా వస్తాయి. ఆ తర్వాత ఒకవేళ పాప్కార్న్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ కూడా బాగా వర్క్ అయితే రెగ్యులర్ ఆడియన్స్ ని, చాలా వరకు కామిక్ ఫ్యాన్స్ తో పాటు ఎక్కువ పాపులేషన్ ని జేమ్స్ గన్ టార్గెట్ చేశారా లేదా అనేది కూడా మనకి మెల్లిగా రివీల్ అవుతుంది. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. ఎలానో ఈ ఫ్రైడేనే రిలీజ్ కాబోతుంది. మీకైతే కంప్లీట్ గా నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్పేశాను. ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. రాకపోయినా పర్లేదు, జూలై 8th అంటే మనకి వెడ్నెస్డే, జూలై 9th మనకైతే మాత్రం కంప్లీట్ గా ఎంబార్గో లిఫ్ట్ అయ్యి సోషల్ మీడియా రివ్యూస్ వస్తాయి. ఆ టైంలో కంప్లీట్ గా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో చాలా మంది తెలుసుకోవాలని ఆతృత ఉన్న వాళ్ళకి అండ్ డౌట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. పక్కగా ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.